నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు మోనికా 93 వ్లాగ్స్. నేను మీ మోనికా. ఓకే, ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఇంకా మానిటైజేషన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఏంటి రీజన్, ప్రాబ్లం ఏంటి, అసలు నేను ఏమైనా మిస్టేక్ చేశానా అనే దాని గురించి మీకు చెప్దామని నేను ఈ టాపిక్ చేస్తున్నాను అనమాట, ఈ వీడియో ఇవాళ. మరి మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏంటి, ఎలా చేయకుండా ఉండాలి అని తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. మరి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి మానిటైజేషన్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా? నేను తెలిసి తెలియక కొన్ని మిస్టేక్ చేశాను అనమాట. ఆల్రెడీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, షార్ట్ మానిటైజేషన్ అప్లై చేసేసాను. అప్లై చేసినాక నాకు 10 డేస్కి మెయిల్ వచ్చిందనమాట, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని. సో ఎందుకు అయింది ఇలా అని చాలా టెన్షన్ పడ్డాను. సో దాని తర్వాత కొన్ని నేను టెక్ ఛానల్స్ చూడడం, కొన్ని తెలిసిన వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, మనం ఏదైతే షార్ట్స్ కోసం, రీల్స్ కోసం వేరే వాళ్ళ ఆడియోస్ యూజ్ చేస్తాం కదా, ఆ మెయిన్లీ ఆడియోస్ యూజ్ చేయడం వల్ల మనకి అది రీయూజ్డ్ అని వస్తుందంట. సో వీలైనంత వరకు వేరే వాళ్ళ ఆడియోస్ కానీ, ఇంకా కొందరు ఏంటి తెలిసి తెలియక వ్యూస్ వస్తున్నాయి కదా వేరే వాళ్ళ వీడియోస్కి, ఆ వీడియో తెచ్చి మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటే మనకు కూడా బాగా వ్యూస్ వస్తాయని అనుకుంటారు. సో జస్ట్ వ్యూస్ మాత్రమే వస్తాయి, అది ఛానల్ ఎప్పుడు ఉంటుందో పోతుందో కూడా తెలియదు. సో అలాంటి మిస్టేక్ మాత్రం ఎవ్వరూ చేయకండి. ఇంకా మెయిన్లీ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయడము, మెయిన్లీ కామెడీ, ఫన్ ఆడియోస్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మనకి ఎర్నింగ్ వచ్చినా కూడా హాఫ్ ఆఫ్ ద ఎర్నింగ్ మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన ఛానల్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది కూడా తెలియదు. సో ఈ ఇయర్లో చాలా 1 మిలియన్ ఛానల్స్ వరకు తీసేశారనమాట యూట్యూబ్లో నుంచి. సో మరి ఓకే, మరి ఇంకా మీరు ఏం చేయాలి అంటే, మెయిన్లీ మీ ఓన్ కంటెంట్ తీసుకోండి, వేరే వాళ్ళే కాపీ చేయకుండా మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా మీరు కెమెరా ముందు కనిపించేటట్టు చూసుకోండి. ఏదో ఎవరిదో వీడియో తీసుకొచ్చి అప్లై చేద్దాము, అయిపోతుందిలే, మానిటైజేషన్ అవుతుంది అని అనుకోకండి. అసలు మానిటైజేషన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, కానీ మానిటైజేషన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇంకా ఏదో తక్కువ అవుతుంది. సో మేము కూడా తెలుసుకొని ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాము. నాకు ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది 1 టైం వచ్చింది. దాని తర్వాత ఓకే, నేను ఏదో మిస్టేక్ అయిందనేసి చాలా వెతికి చాలా వీడియోస్లో నుంచి చాలా వీడియోస్, అంటే మినిమం నాకు 5 మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోస్ వరకు డిలీట్ చేశాను అనమాట. దాని తర్వాత ఓకే, ఇంకా బెటర్ మళ్ళీ చేసుకుంటూ పోతున్నాం, ఇంకా అయిపోతుంది మానిటైజేషన్ అనే టైంకి నాకు రీసెంట్గా మళ్ళీ నిన్ననే పెద్ద షాకింగ్ అయిపోయింది. చూసేసరికి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయంగానే మళ్ళీ వార్నింగ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో నాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చూస్తే నేను వేరే వాళ్ళ వీడియోస్ ఏం యూజ్ చేయలేదు, కాకపోతే నేను చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీటెడ్గా ఏం చేసిన అంటే, వేరే వాళ్ళ ఆడియోస్, ఫన్నీ కామెడీస్, రీల్స్, వీటి కోసం నేను వేరే వాళ్ళ ఆడియోస్తోని ఫన్నీ కామెడీ రీల్స్ షార్ట్స్ చేశాను అనమాట. సో అలాంటిది తెలిసి కూడా నేను మళ్ళీ మిస్టేక్ చేశాను. సో మళ్ళీ నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, మళ్ళీ నాకు చాలా టైం పెట్టారు. ఆ టైం అయిపోయేదాకా నేను ఏం చేయలేను. సో మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఏదో ఒకటి ఇట్లా మిస్టేక్ వస్తుందంటే మనం చేస్తున్న చిన్న తప్పుల వల్లనే. అలాంటి చిన్న మిస్టేక్స్ చేయకుండా అందరూ జాగ్రత్త పడండి. యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. మనం ఒకసారి మొదలు పెట్టినాక వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు అసలుకే. ఒకసారి స్టార్ట్ చేసినామంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదాకా హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచిగా ఎర్న్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమన్నా ప్లస్ మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నా, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినట్టున్నా కూడా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఈ ఛానల్ మాత్రం ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.